హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన తెలుగు ఛానల్ బై శ్రియా. గుప్పెడంత మనసు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార మను మహేంద్ర కన్న కొడుకు అని తెలుసుకొని షాక్ అయిపోతుంది. రిషి ఫోటోని చూస్తూ, రిషి సార్, ఈ నిజాన్ని మనుగారి ముందు ఎలా బయట పెట్టాలో నాకు అర్థం కావటం లేదు. అసలు మనుగారిని దత్తతకి ఎలా ఒప్పించాలో కూడా అర్థం కావటం లేదు. నాకు మీరు ధైర్యాన్ని ఇవ్వాలి సార్ అని చెప్పి వసుధార రిషి ఫోటోని చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా శైలేంద్ర మహేంద్రని ఒక చోటుకి పిలిచి ఫస్ట్ అయితే రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బాబాయ్, మన ఫ్యామిలీ గురించి అందరూ బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు కాబట్టి దత్తత కార్యక్రమాన్ని ఆపేయండి అని బ్రతిమలాడతాడు. అయినా మహేంద్ర వినకపోయేసరికి, బాబాయ్ నన్ను రెచ్చగొట్టద్దు, చంపేస్తాను, వాడిని చంపేస్తాను అని చెప్పి ఇంకా బెదిరించడం, వార్నింగ్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తాడు శైలేంద్ర. ఏంటి చంపుతావా? చంపితే నేను చూస్తూ ఊరుకుంటానా? నువ్వెంత దూరం వెళ్తావో వెళ్ళు, ఏమైనా చేసుకో. నీ మాటలకి నేను భయపడే టైప్ కాదు. నువ్వు ఏమైనా చేసుకో, రేపు దత్తత కార్యక్రమం జరుగుతుంది, జరిగి తీరుతుంది అని కూల్గా సమాధానం చెప్పి అక్కడి నుండి వచ్చేస్తారు. శైలేంద్ర రాజీవ్కి ఫోన్ చేసి, హలో బ్రదర్, ఇద్దరిలో ఒకరిని లేపేయి, నాకు ఏం ప్రాబ్లం లేదు, కానీ రేపు దత్తత కార్యక్రమం మాత్రం జరగకూడదు అని చెప్పి ఇంకా ఒక డీల్ని సెట్ చేసుకుంటాడు రాజీవ్తో శైలేంద్ర. ఈదర్ మను ఆర్ మహేంద్ర ఇద్దరిలో ఒకరిని చంపేయమని చెప్పి చెప్తాడనమాట. ఇది ఇలా ఉండగా మనుకి మహేంద్రే తన కన్న తండ్రి అని తెలిసిపోయినట్లు, మను మహేంద్రని అసహించుకుంటున్నట్టు, దగ్గరకొస్తే గన్తో షూట్ చేస్తానని చెప్పి మహేంద్రని మను కోపంతో గన్తో షూట్ చేసినట్టు అనుపమ కలగంటుంది. ఒక్కసారిగా షాక్ అయ్యి మహేంద్ర అని గట్టిగా అరిచి ఇంకా నిద్రలోంచి లేస్తారనమాట అనుపమ. ఆ అరుపు విన్న వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే అనుపమ రూమ్లోకి వస్తుంది వసుధార. మేడం, ఏమైంది మేడం అని అడుగుతుంది. మహేంద్ర 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 ఎక్కడ ఎక్కడ అని ఇంకా అటు ఇటు చూస్తూ ఉంటుంది అనుపమ. ఇటువైపు మహేంద్ర అప్పుడే వస్తారనమాట. అనుపమ, ఎందుకు అలా అరిచావు, ఏమైంది అని అడుగుతారు. మహేంద్ర, నీకేమి కాలేదు కదా కాలేదు కదా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అనుపమ. ఏమైంది అసలు? నాకేమైంది? నేను బాగానే ఉన్నాను. ఏదైనా పీడగల వచ్చిందా అని అడుగుతారు మహేంద్ర. అప్పుడు అర్థమవుతుంది అనుపమకి, అంటే ఇదంతా నా కలన్నమాట. అమ్మో అని పాపం కూల్ అవుతుంది అనుపమ. మేడం, ఏమైంది మేడం, పీడకల వచ్చిందా అని అడుగుతుంది వసుధార. అవునమ్మా, పీడకలే వచ్చింది, చాలా పెద్ద పీడకల. సరే, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, మీరు వెళ్ళండి అని అంటుంది అనుపమ. మహేంద్ర అనుపమతో, చూడు అనుపమ, మనుని నేను దత్తత తీసుకోవడం నీకు కరెక్ట్ అనిపిస్తుందా లేదా, ఒక్క మాట చెప్పు అని అడుగుతారు. ఇంకా ఆలోచనలో పడి సైలెంట్గా ఉంటుంది అనుపమ. ఇటువైపు వసుధార మనసులో, మావయ్య తను మీ కన్న కొడుకే, మీరు మీ కన్న కొడుకునే దత్తత తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం అడిగితే మేడం ఏం చెప్పగలరు అని మనసులో అనుకుంటుంది వసుధార. చూడు అనుపమ, నేను చేస్తుంది తప్పు కాదు. తండ్రి ఎవరో తెలియక తండ్రి లేని మనుని నేను ఒక తండ్రిలా అవ్వాలనుకుంటున్నాను. ఈ ఉద్దేశం నీకు అర్థమైందని నాకు అర్థమైంది, కానీ మనుని మీరిద్దరే ఎలా అయినా ఒప్పించాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు మహేంద్ర. ఇంకా అనుపమ, వసుధార వీళ్ళిద్దరూ ఆలోచనలో పడతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అనుపమ మనుని మీట్ అవుతుంది. ఏంటి మేడం, నన్ను కలవాలన్నారు, ఏంటో చెప్పండి చెప్పండి మేడం అని అంటాడు మను. నేను ఒక పని చెప్తాను, చేస్తావా అని అడుగుతుంది అనుపమ. చేస్తాను, ఎందుకు చేయను? చిన్నప్పటి నుండి నువ్వు చెప్పిందే తూచా తప్పకుండా పాటించాను. ఒకే ఒక్క ప్రశ్న నిన్ను గట్టిగా నిలదీసినందుకు నన్ను ఇన్నేళ్ళు వెలేసావు. అయినా నీపై నాకున్న ప్రేమ స్వార్థం లేనిది. ఖచ్చితంగా నువ్వు చెప్పింది చేస్తాను, ఏం చేయాలో చెప్పు అని అడుగుతాడు మను. మహేంద్ర చెప్పిన పనే నువ్వు చేయాలి, మహేంద్రకి దత్తతగా నువ్వు వెళ్ళాలి అని అంటుంది అనుపమ. ఒక్కసారిగా మను షాక్ అయిపోతాడు. అసలు అసలు ఎలా ఎలా ఆ మాట నీ నోటితో అలా అడుగుతున్నారు అని అడుగుతాడు మను.
ఒక్కసారిగా పాపం చాలా బాధపడుతుంది అనుపమ. చిన్నప్పటి నుండి నేను ఎన్ని అవమానాలు పడ్డానో నీకు తెలుసు, ఎంతలా నేను హింసపడ్డానో నీకు తెలుసు. ప్రతి ఒక్కడు మీ నాన్నెవరు, మీ నాన్న పేరేంటి, నీ ఇంటి పేరేంటి అని అడిగితే నేను ఎంతలా కృంగిపోయానో కృషించిపోయానో నీకు తెలుసు. అలాంటిది ఇప్పుడు జాలితోనో అవమానాలు పడుతున్నాననే సహృదయంతోనో, మెయిన్లీ జాలి, కరుణ, దయ నా మీద ఆ మహేంద్ర సార్కి ఉప్పొంగుతూ ఏదో క్షణికావేశంలో నన్ను దత్తత తీసుకుంటాను అని అంటే నువ్వు ఒప్పేసుకుంటావా? ఎలా ఒప్పుకుంటావు? ఎలా ఒప్పుకుంటావు చెప్పు అని అడుగుతాడు మను. అది కాదు మను అని అంటారు అనుపమ. లేదు, నాకు అర్థమైంది. నువ్వు నీ సంతోషం కంటే ఎప్పుడు పక్కన వాళ్ళ సంతోషం గురించి ఆలోచిస్తూ ఉంటావు. నన్ను కూడా అలానే పెంచావు. ఇప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్ మహేంద్ర సార్ ఎక్కడ బాధపడతారోనని నన్ను ఒప్పించడానికి వచ్చావు. వాళ్ళు బాధపడకుండా నువ్వు బాధపడకుండా ఉండాలని నేను ఈ దత్తత కార్యక్రమానికి ఒప్పుకోవాలి. అంతే కదా, అంతే కదా అని అంటాడు మను. పాపం ఏమి చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది అనుపమ. సరే, ఒప్పుకుంటున్నాను, ఖచ్చితంగా ఒప్పుకుంటాను అని అంటాడు మను. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట పాపం అనుపమ. అదంతా ఇంకా దూరం నుంచి చూస్తున్న వసుధార కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాకపోతే ఒక్క షరతు మీద ఒప్పుకుంటాను అని అంటాడు మను. ఏంటది అని అడుగుతుంది అనుపమ. నేను మహేంద్ర సార్కి దత్తతగా వెళ్తాను, కానీ ఎప్పటికీ నేను ఆయనని నాన్న అని పిలవలేను. ఆయన నన్ను ఒక కొడుకులా చూడకూడదు, నేను ఆయనని ఒక నాన్నలా చూడను. కేవలం సమాజం దృష్టిలో మాత్రమే ఆయన నాకు తండ్రి, నేను ఆయనకి కొడుకు. అంతేకాని ఆయన నాతో ఎమోషనల్గా అటాచ్ అవ్వాలని చూడకూడదు. అది దగ్గరుండి చూసుకునే బాధ్యత నీదే. ఈ షరతు ఉంటే మాత్రమే నేను దత్తతకి రావడానికి ఒప్పుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. ఇంకా మను. పాపం అనుపమ చాలా బాధపడుతూ ఉంటుంది. వసుధార అనుపమ దగ్గరికి వస్తుంది. మేడం, మీ పెయిన్ అనేది నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను అని అంటుంది వసుధార. అసలు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావటం లేదు వసుధార. ఎందుకంటే ఇటువైపు మనుని కన్విన్స్ చేయలేకపోతున్నాను, ఇటు మహేంద్ర కూడా ఊరుకోవటం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారో నాకేమీ అర్థం కావటం లేదు. ఈ బాధ ఎవరికి రాకూడదు అని చెప్పి ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది అనుపమ. ఇటువైపు మహేంద్ర దగ్గరికి వసుధార వస్తుంది. మావయ్య అని పిలుస్తుంది. చెప్పమ్మా అని అంటారు మహేంద్ర. మను గారు దత్తతకి రావడానికి ఒప్పుకున్నారు మావయ్య అని అంటుంది. ఇంకా ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మహేంద్ర. ఇంకా ఫీల్ అయ్యి, వసుధారా, నువ్వు మనుని ఒప్పించావా? థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్ అని అంటారు మహేంద్ర. మావయ్య, ఒప్పించింది నేను కాదు, అనుపమ మేడం మను గారిని ఒప్పించారు దత్తతకి మను గారు రావడానికి అని అంటుంది వసుధార. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట మహేంద్ర. కాకపోతే ఆయన ఒక షరతు పెట్టారు అని అంటుంది వసుధార. అవునా, ఏంటది అని అడుగుతారు. పాపం వసుధార అనుపమ వైపు చూస్తుంది. అనుపమ మహేంద్రతో, అంటే మహేంద్ర, అది ఈ దత్తత కార్యక్రమం అయిపోయాక నిన్ను మను ఒక తండ్రిలా కేవలం సొసైటీ దృష్టిలోనే చూస్తాడంట. ఒక తండ్రి లాంటి అనుబంధాన్ని ఎప్పుడూ మహేంద్ర గారు నా పైన చూపించకూడదని చాలా ఖరాఖండిగా చెప్పాడు అని అంటారు అనుపమ. ఇంకా కొంచెం బాధపడతారనమాట మహేంద్ర. మావయ్య అని అంటుంది వసుధార. లేదమ్మా, మను కోరుకున్న దాంట్లో న్యాయం ఉంది. సరే, మను చెప్పినట్లే నేను చేస్తాను, కానీ రేపు ఖచ్చితంగా మను దత్తత కార్యక్రమానికి రావాలి అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట మహేంద్ర. ఇంకా అనుపమ అండ్ వసుధార కూడా మను వస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు. మహేంద్ర ఒక ప్లేస్కి వెళ్ళి బాగా ఆలోచిస్తూ ఉంటారు. తనతో కొడుకు లాంటి సన్ బాండింగ్ క్రియేట్ చేసుకోవద్దని, తనకి దూరంగానే ఉండాలని, కేవలం లీగల్లీ అండ్ సొసైటీ దృష్టిలో మాత్రమే తనకి తండ్రిగా ఉండాలని మను పెట్టిన కండిషన్స్ విని మహేంద్రకి డీప్ బాటమ్ ఆఫ్ ద హార్ట్ అయితే చాలా బాధ వేస్తుంది. మను నా కన్న కొడుకు కాదు,
కానీ చాలా తక్కువ టైంలోనే మనుతో నేను ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. చాలా మంచి బాండింగ్ ఏర్పడింది. నాకు తెలియకుండానే మను నా కొడుకు అని అందరి ముందు సభాముఖంగా నేను చెప్పడం జరిగింది. అది అందరూ వివిధ రకాలుగా అనుకోకూడదని మను ఇంక తన బాధ నుండి బయటికి రావాలని మను తండ్రి స్థానంలోకి నేను వెళ్ళాలి అనుకుంటున్నాను. కానీ మను కేవలం నన్ను ఒక రబ్బర్ స్టాంప్ లాగా కేవలం సొసైటీ దృష్టిలో మాత్రమే తండ్రి స్థానాన్ని ఇస్తాను అన్నాడు. అయితే నేనెందుకు ఇంత బాధపడుతున్నాను? నా మనసుకి ఎందుకు ఇంత బాధ కలుగుతుంది? మను ఎందుకు నాకు ఇంత దగ్గర అవుతున్నాడు? రిషి ఎలా అయితే నాకు అనిపించేవాడో మను కూడా నాకు ఎందుకు అనిపిస్తున్నాడు అని ఇంకా ఆలోచనలో పడతారనమాట మహేంద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. దత్తత కార్యక్రమం జరిగే ప్లేస్ అయితే చాలా హడావిడిగా సందడిగా ఉంటుంది. మహేంద్ర, వసుధార, అనుపమ వీళ్ళందరూ కలిసి అన్ని వర్క్స్ చూసుకుంటూ ఉంటారు. ఇంకా అదే టైంకి ఇటువైపు మను కూడా వాళ్ళ బామ్మగారు లైక్ అనుపమ వాళ్ళ పెద్దమ్మతో ఇంకా బయలుదేరుతారనమాట ఫంక్షన్కి. ఇటువైపు అందరూ ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. అదే టైంకి కరెక్ట్గా మహేంద్రకి స్పాట్ పెట్టాలని ఆలోచనతో ఉంటాడు రాజీవ్. నాకు భయ్యా ఒక పని అప్పచెప్పాడు, ఆ పనిని పూర్తి చేయాలి. ముందు ఎవరిని వేద్దాం? మహేంద్ర సార్నా లేకపోతే మనుగాన్నా? పెద్ద ప్రాణం కదా, ముందు మహేంద్ర సార్ని ఫినిష్ చేద్దాం. మహేంద్ర సార్ లేకపోతే ఈ దత్తత కార్యక్రమం ఎవడు తీసుకుంటాడు? ఎవరక్కడుంటారు? కాబట్టి మహేంద్ర సార్ని ముందు పైకి పంపించాలి. దాని తర్వాత తోడుగా ఈ మనుగాన్ని కూడా పంపించాలి. అప్పుడు నా వసు నా దగ్గరికి తనంతట తానే వస్తుంది. నా వసుని పెళ్లి చేసుకుంటాను. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు రాజీవ్. ఇంకా మను వాళ్ళ బామ్మగారు ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు. అలా ఇంకా దత్తత ఫంక్షన్కి అందరూ లైక్ రిలేటివ్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు. శైలేంద్ర, దేవయాని, ధరణి, ఫణీంద్ర ఫ్యామిలీ మొత్తం ఇంకా దత్తత కార్యక్రమానికి వస్తారు. ఇంకా ఫణీంద్ర అయితే చాలా ముభావంగా లైక్ పాపం చాలా విల్లింగ్నెస్ లేకుండా డల్గానే ఉంటారు. మహేంద్ర ఫణీంద్రతో, అన్నయ్య నా మాటని మన్నించి ఇక్కడ వరకు వచ్చినందుకు థ్యాంక్స్ అన్నయ్య అని అంటారు. మహేంద్ర, ఎంతైనా నువ్వు నా తమ్ముడివి, నువ్వు ఏది చేసినా బాగా ఆలోచించి చేస్తావనే విషయం నాకు తెలుసు. కాబట్టి నేను నీకు అడ్డు చెప్పలేకపోయాను. ఈ కార్యక్రమం సవ్యంగా జరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అని అంటారు. ఫణీంద్ర, మీరు ఇంత మంచివారు, కానీ మీకు నేను పుట్టాను. చూడండి డాడీ, ఎంత డెస్టినీయో అని మనసులో అనుకుంటాడనమాట ఇంకా శైలేంద్ర. అప్పుడే రాజీవ్కి మెసేజ్ పెడతాడు శైలేంద్ర. బ్రదర్, పనిలో ఉన్నావా అని అంటాడు. ఆల్మోస్ట్ ప్లాన్ రెడీ అయిపోయింది భయ్యా, ఇంకొక గంటన్నరలో మ్యాటర్ ఫినిష్ అవుతుంది అని మెసేజ్ చేస్తాడు శైలేంద్రకి రాజీవ్. హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట శైలేంద్ర. దేవయాని శైలేంద్ర దగ్గరికి వస్తుంది. ఏం నాన్న, ఏం చేస్తున్నావు? హ్యాపీగా ఉన్నావేంటి అని అడుగుతుంది. ఇప్పుడు మమ్మీకి ఈ విషయం చెప్పకూడదు, చెప్తే తను టెన్షన్ పడుతుంది. తను టెన్షన్ పడితే డాడీకి డౌట్ వస్తుంది. డాడీకి డౌట్ వస్తే ఈ ప్లాను అట్టర్ ఫ్లాప్ అయినట్టే. అలా జరగకుండా ఉండాలంటే మామ్కి ఈ విషయం తెలియకూడదు అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర. ఏమైంది నాన్న అని అడుగుతారు. ఏం లేదు మమ్మీ, ఏం లేదు, పద వెళ్దాం అని చెప్పి ఇంక అక్కడి నుండి టాపిక్ డైవర్ట్ చేసేస్తాడు శైలేంద్ర. ఇటువైపు రాజీవ్ అయితే ఇంకా దొంగతనంగా లైక్ అలా వస్తూ ఉంటాడనమాట ఫంక్షన్కి. ఫేస్కి మాస్క్ పెట్టుకొని ఇంకా అలా ఒక గన్ తీసుకొని సీక్రెట్గా గన్కి సైలెన్సర్ని అటాచ్ చేసి అక్కడి నుండి వస్తూ ఉంటాడు రాజీవ్ అయితే మహేంద్రని మర్డర్ చేయడానికి. ఇంక ఇటువైపు మహేంద్ర, మను అందరూ ఇంకా పంతులు గారు చెప్పినట్లు అన్ని హోమం పూజ చేస్తూ ఉంటారు. అఫీషియల్లీ అండ్ లీగల్లీ అండ్ ట్రెడిషనల్లీ 3 విధాలుగా ఇంకా మహేంద్ర మను తన కన్న కొడుకు అని చెప్పి అందరికీ డిక్లేర్ చేయడానికే ఇంకా హోమం అదంతా జరిపిస్తూ ఉంటారు. అలా ఇంకా హోమం జరుగుతూ ఉంటుంది. మహేంద్ర ఇంకా అలా పూజ చేస్తూ ఉంటారు. మను కూడా తనకి ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మ అడిగిందనే ఒకే ఒక కారణంతో ఆ దత్తత కార్యక్రమంలో పాల్గొని తను కూడా ఇంకా కూర్చొని పూజ చేస్తూ ఉంటారు. మహేంద్ర మనసులో అనుకుంటాడు, నాన్న రిషి, నువ్వు ఇక్కడ ఉండుంటే ఎంత బాగుండేది నాన్న. నాకు చూడాలనిపిస్తుంది, కానీ నువ్వు ఎక్కడ ఉంటావో తెలీదు. ఈ దత్తత కార్యక్రమం అయిపోయాక నీపైనే నా ఫోకస్ ఉంటుంది నాన్న. నిజంగా మను లాంటి వాడు
నీకు ఒక బ్రదర్గా వస్తున్నాడంటే నువ్వు చాలా సంతోషపడతావు నాన్న, నాకు తెలుసు అని పాపం ఇంకా మనసులో చాలా ప్రేమగా రిషి గురించి ఆలోచిస్తూ ఉంటాడు మహేంద్ర. ఇంకా అలా తల పైకెత్తి చూసేసరికి మను ప్లేస్లో రిషి కూర్చున్నట్లు అనిపిస్తూ ఉంటుందన్నమాట మహేంద్రకి. రిషినే ఆ పూజ చేస్తున్నట్లు, ఇంకా రిషినే తనతో ప్రేమగా చూస్తున్నట్టు అలా ఇంకా అనిపిస్తూ ఉంటుందన్నమాట మహేంద్రకి. ఏంటిది, నాకు రిషి ఎందుకు కనిపిస్తున్నాడు అని చెప్పి ఇంకా తనలో తానే ఆశ్చర్యపోతూ ఉంటారు మహేంద్ర. కరెక్ట్గా ఇంకా హోమం కంప్లీట్ అవుతుంది అనే టైంకి శైలేంద్ర ఇంకా చూస్తూ ఉంటాడు రాజీవ్ని. రాజీవ్ ఓకే భయ్యా అని చెప్పి ఇంకా అలా ఒక ప్లాన్ అయితే వేసుకుంటారు. అదే టైంకి మహేంద్రకి ఫోన్ కాల్ వస్తుంది. ఇంకా మహేంద్ర ఫోన్ వినగానే అవునా అని వెంటనే పైకి లేచి నించుంటాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏమైంది అని అడుగుతారు. అనుపమ ఏం లేదు, నాకు ఒక చిన్న పనుంది, నేను ఇప్పుడే వెళ్తున్నాను అని చెప్పి పాపం మహేంద్ర అలా ఇంకా ఆ హోమం నుండి లేచి ఇంకొక చిన్న పనిపై బయటికి వస్తారు. ఇంకా అలా మహేంద్ర బయటికి వచ్చిన వెంటనే రాజీవ్ సైలెన్సర్తో ఇంకా వెంటనే మహేంద్ర గుండెపై షూట్ చేస్తాడు. ఒక్కసారిగా ఇంకా మహేంద్ర అయితే ఆ బుల్లెట్ని చూసేసరికి ఇటువైపు మను ఇంకా అలా రాజీవ్ అయితే మహేంద్రని షూట్ చేయడం చూస్తూ ఉంటాడు. అది చూసిన మను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా పరిగెత్తుకుంటూ వస్తాడనమాట మను. కరెక్ట్గా ఆ బుల్లెట్ అనేది మహేంద్రకి రీచ్ అయ్యే లోపే మను మహేంద్రని పక్కకి తోసేసి ఇంకా బుల్లెట్ తనకి తగిలేలా చేస్తాడనమాట మను. నాన్న అని గట్టిగా అరుస్తాడు మను. ఇంకా ఒక్కసారిగా మహేంద్ర షాక్ అయిపోతాడు. ఇటువైపు అనుపమ, వసుధార అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఇంకా మను దగ్గరికి వెళ్తారు. మనుకి చాలా ఇంకా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అక్కడి నుండి రాజీవ్ అయితే వెంటనే బైక్తో ఎస్కేప్ అయిపోతాడు. అక్కడ ఉండకుండా ఇంకా ఒక బుల్లెట్ కాల్ చేసి తనకి భయం వేసి అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతాడనమాట రాజీవ్. మనుకి పాపం చాలా బ్లడ్ పోతూ ఉంటుంది. మను నాన్న మను అని చెప్పి ఇంకా మనుని పాపం తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒళ్ళో తల పెట్టుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు మహేంద్ర. ఇటువైపు అనుపమ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ముందు ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఫణీంద్ర అంకుల్ ఇంకా అంబులెన్స్కి కాల్ చేస్తారు. అలా అంబులెన్స్ వస్తుంది. మనుని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇంకా అలా హాస్పిటల్లో మనుకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. మహేంద్ర చాలా బాధపడుతూ మను వైపు చూస్తూ ఉంటాడు. మహేంద్ర చాలా బాధపడుతూ ఉంటారు. అనుపమ ఏడుస్తూ ఉంటుంది. మహేంద్ర మను వైపు చూస్తూ, మను నా ప్రాణం కాపాడడం కోసం నువ్వు నాకు అడ్డుపడ్డావు, నువ్వు బ్రతకాలి మను అని చెప్పి ఇంకా చాలా పాపం బాధపడుతూ ఉంటాడనమాట మహేంద్ర. అదే టైంకి కరెక్ట్గా ఇంకా మనుకైతే బ్లడ్ అవసరం ఉంటుంది. డాక్టర్ బయటికి వచ్చి తనకి ఇప్పుడు వెంటనే బ్లడ్ కావాలి, తనకి బ్లడ్ని ఎవరైనా ఇవ్వాలి, బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది, లేకపోతే తనకి చాలా సీరియస్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి అంటారు. తన బ్లడ్ గ్రూప్ ఏంటి అని అడిగితే ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్ అని చెప్పి చెప్తారు. అదే టైంకి ఇంకా ఫణీంద్రకి శైలేంద్ర గుర్తుకు వస్తాడు. శైలేంద్ర అని పిలుస్తూ ఉంటారు. ఇంకా శైలేంద్ర వెంటనే కిందకి వెళ్ళిపోతాడనమాట. నాకు తెలుసు డాడీ మీరు నన్నే పిలుస్తారని, అందుకే నేను కావాలని తప్పించుకున్నాను అని దూరంగా ఉంటాడు శైలేంద్ర. ఇటువైపు మహేంద్ర అన్నయ్య నాది ఓ నెగిటివే, నేను తనకి బ్లడ్ ఇస్తాను, మను నన్ను కాపాడాడు, ఇది నా రుణం నేనే తీర్చుకోవాలి, రండి నర్స్ అని పాపం బ్లడ్ ఇవ్వడానికి వెళ్తారనమాట మహేంద్ర. అలా ఇంకా మహేంద్ర తన బ్లడ్ని మనుకి ఇస్తారు. అదంతా చూస్తున్న అనుపమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అలా మను తన నాన్నకి మహేంద్రకి తగలాల్సిన బుల్లెట్ని తనకి తగిలినట్టు చేసి మహేంద్ర ప్రాణాలని కాపాడుతాడు మను. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.